ఓకే, మరి స్వప్న మీ టీం నుంచి ఫస్ట్ రాబోతున్నది ఎవరు? శుభశ్రీ అదరగొట్టడానికి రాబోతోంది. ఏం పాట తెలుసా మంజుష? మామూలుగా మనకి ఈ చంద్రుడి మూవ్మెంట్స్ ఉంటాయి, నేనది హేమచంద్ర మూవ్మెంట్స్ కాదు, పైన ఆకాశంలో చంద్రుడి మూవ్మెంట్స్. అవును, ఆ మూవ్మెంట్స్ ని బట్టి కొద్దిగా అటు ఇటు అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మూడ్స్. అవును, మామూలుగా అత్తలకి ఎక్కువ అవుతుంటాయి అలాగా. అత్తలకి అటువంటి అత్తగారుల గురించి పాడడానికి వస్తుంది శుభశ్రీ. సరే, మరి ఆకాశంలోని చంద్రుడికి కింద ఉన్న అత్తకి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ వెల్కమ్ శుభశ్రీ. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది. మా అత్తకి పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చేయి పట్టుకుని కరిచింది. మా అత్తకి పిచ్చుంది, పున్నమికి వస్తుంది, నన్ను రమ్మని పిలిచింది, చేయి పట్టుకుని కరిచింది.
గా ఉన్నారు, మీ అత్త చాలా బాగుంది, జుట్టుకు రంగు కూడా వేసుకోవచ్చుగా ఇంత అప్డేటెడ్ గా ఉన్నప్పుడు. వాళ్ళు మీ ఇంటర్ఫియర్ అయితే పాట పాడాలి, అర్జెంట్ గా వచ్చేస్తుంది, ఆపుకోలేకపోతున్నా. పాడేసేయండి. ఇదే సమయంలో కరెంట్ పోయింది అనుకోండి. మైకు లేని సింగర్ బలవంతురాలు ఓయమ్మో, సింగర్ లేని మైకు భాగ్యవంతురాలు. ఇదంతా బాగానే ఉంది కానీ అత్తగారి ఎనర్జీకి కోడలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఒకసారి మ్యాచ్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త ఒప్పి పెట్టినా, ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా, ఒడ్డు దంచవే నా గుండెలదరా. మొత్తానికి దంపుడు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు కొంచెం జడ్జిమెంట్ మాటల రూపంలో కూడా ఇచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హేమచంద్ర, హౌ డిడ్ యు లైక్ శుభశ్రీ పర్ఫార్మెన్స్? శుభశ్రీ పర్ఫార్మెన్స్ కంటే నాకు మంజుష పర్ఫార్మెన్స్. అత్తగారి పర్ఫార్మెన్స్ పిచ్చి. అత్తగారి ఎక్స్క్యూజ్ మీ బోత్ ఫ్రమ్ మై టీమ్ ఓన్లీ. జెల్లస్ రే, సూపర్. సో ఐ ఫెల్ట్ హర్ పర్ఫార్మెన్స్ వాజ్ డామినేటింగ్. కాబట్టి తను కాన్సెప్చువల్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, సింగింగ్ సైడ్ లిరికల్ సైడ్ తను కాన్సన్ట్రేట్ చేసింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ కెన్ బి మోర్ డ్రామటైజ్డ్ ఓకే, తన సైడ్ నుంచి కూడా. ఓకే స్వప్న, అది సంగతి. హేమచంద్ర అయితే అలా అన్నారు. మరి చాలా చక్కటి క్లియర్ వాయిస్ తో, శృతి బాగుంది, శృతి చాలా బాగుంది, లయ కూడా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇందాక అనశ్రీరామ్ గారు అన్నారు మైకు లేని సింగర్ ఉత్తమురాలు అంటే, శుభశ్రీ మైకు లేకపోయినా బాగా పాడగలుగుతుందనా, లేదా మైకు లేని మంజుష బాగా చేసిందనా? ఏంటి మీ ఉద్దేశం ఇక్కడ? నేను అన్నది ఉత్తమురాలు కాదు, బలవంతురాలు. బలవంతురాలు, ఓకే, సేమ్. అదే మైక్ లేకపోతే చచ్చినట్టు గొంతు చించుకోవాలి, ఓకే, అందుకు బలవంతులు అవుతారు. ఇక సింగర్ లేని మైక్ భాగ్యవంతురాలు, ఎందుకంటే కనీసం దానికి రెస్ట్ దొరుకుతుంది. పల్లవి మంచి శృతి పక్వంగా పాడేవమ్మా. చరణాలు ఎత్తుకునేటప్పటికి కాస్త శృతి పక్కకెళ్ళి మళ్ళీ మధ్యలో పక్కదారి పట్టి బైపాస్ పట్టి మళ్ళీ హైవేలోకి వచ్చేసింది చరణం మధ్యలో. ఏమన్నా చెప్పబోతున్నారు? లక్ష్మీదేవి బాగుందా జ్యేష్ఠదేవి బాగుందా అంటే, జ్యేష్ఠదేవి అలా వెళ్తుంటే బాగుంది, లక్ష్మీదేవి అలా వస్తుంటే బాగుందని, అలా ఉంది మీది. జ్యేష్ఠదేవి వెళ్తుంటే కాదు, వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవాలి, లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ ఉండిపోవాలి. అప్పుడే ఇద్దరు కదిలితే మాత్రం నాకు బాగోదు. ఎలా ఉన్నా పాట బాగానే పాడేవు కానీ అత్త పెడుతున్న బాధలకి తాలూకు ఫ్రస్ట్రేషన్, ఆ నిర్వేదం కనపడలేదు. ఈసారి ఆ నాటకీయత కూడా వచ్చేలా చూడాలని నేను అనుకుంటున్నాను. అంతే. శుభశ్రీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే SBS అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-847-377 కి వాట్సాప్ చేయండి.